స్వాగతం. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం సమ్యక్ జీవనం. ఈ మాట వినగానే కేవలం ఒక మంచి నీతివంతమైన జీవితం గడపటం అని అనిపించవచ్చు. అవును, సాధారణంగా అలానే అనుకుంటారు. కానీ మనం పరిశీలిస్తున్న ఆధారాల ప్రకారం దీని అర్థం చాలా సూక్ష్మమైనది, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఒక భిక్షువు జీవితంలో ఇది ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అదే ఈరోజు మనం చూడబోతున్నాం. అవును, ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. సమ్యక్ జీవనం అనేది సామాన్య గృహస్థులకు, ఒక భిక్షువుకు మధ్య చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఆధారాలు ఒక భిక్షువు తన జీవనోపాధి కోసం పాటించాల్సిన నియమాలను, వాళ్లు ఎదుర్కొనే నైతిక సవాళ్లను చాలా లోతుగా వివరిస్తున్నాయి. అంటే ఇది కేవలం దొంగతనం చెయ్యొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అన్నంత సింపుల్ విషయం కాదు. అస్సలు కాదు, అంతకంటే చాలా లోతైనది. ఇది ఉద్దేశ్యాల స్వచ్ఛతకి సంబంధించినది. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఈ ఆధారాల ప్రకారం సమ్యక్ జీవనం యొక్క ప్రాథమిక నిర్వచనం ఏంటి? ఇది అష్టాంగ మార్గంలోని మిగతా భాగాలైన సమ్యక్ వాక్కు లేదా సమ్యక్ కర్మ కంటే ఎలా భిన్నమైంది? చాలా మంచి ప్రశ్న. ప్రాథమిక నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది. తప్పుడు జీవిత విధానాన్ని విడిచిపెట్టి సరైన జీవన విధానంతో జీవించడం. ఓకే. తేడా ఏంటంటే, ఈ నియమం ప్రత్యేకంగా జీవనోపాధికి, అంటే బ్రతుకు తెరువుకు సంబంధించినది. ఉదాహరణకు ఒకరు కోపంతోనో పగతోనో ఇతరులను గాయపరిస్తే అది సమ్యక్ కర్మ ఉల్లంఘన. రైట్, సరైన చర్య కాదు కాబట్టి. అవును. కాని అదే పనిని డబ్బు సంపాదించడానికి, అంటే ఒక కిరాయి హంతకుడిగా చేస్తే అప్పుడది సమ్యక్ జీవనం ఉల్లంఘనవుతుంది. కరెక్ట్. ఇక్కడ పని వెనుక ఉన్న జీవనోపాధి అనే ఉద్దేశం చాలా ముఖ్యం. అర్థమైంది. అంటే ఒకే చర్య దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని బట్టి భిన్నంగా వర్గీకరించబడుతుంది. మరి సామాన్యులకు భిక్షువులకు మధ్య తేడాను చూపిస్తున్నాయన్నారు కదా. భిక్షువుల విషయంలో ఈ నియమాలు ఎందుకంత కఠినంగా, అంత సూక్ష్మంగా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ల జీవన విధానం పూర్తిగా భిన్నమైనది కదా. సామాన్యులకు సమ్యక్ జీవనమంటే ఆయుధాలు, మాంసం లేదా మత్తు పదార్థాల వ్యాపారం వంటి అన్యాయమైన వృత్తులకు దూరంగా ఉండటం. కాని భిక్షువుల విషయంలో వారి జీవనోపాధి దాతలు భక్తితో ఇచ్చే భిక్షపై ఆధారపడి ఉంటుంది. అవును, వారికి వేరే ఆదాయ వనరు ఉండదు. అందువల్ల వాళ్లు ఆ భిక్షను స్వీకరించే పద్ధతిలో సంపూర్ణమైన నిజాయితీ, స్వచ్ఛత ఉండాలి. చిన్నపాటి మోసం లేదా జిత్తులమారితనం కూడా వారి ఆధ్యాత్మిక మార్గాన్ని, వారి ఉద్దేశ్య శుద్ధిని దెబ్బతీస్తుంది. అందుకే అది తప్పుడు జీవనం కిందకే వస్తుంది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఆధారాలు భిక్షులు దూరంగా ఉండాల్సిన 5 రకాల కుతంత్రాల గురించి మాట్లాడుతున్నాయి. అవును, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అవును, వీటిని కుహన, లపన, నిమిత్తికత, నిప్పెసికత మరియు లాభేన లాభం నిజిగింసనత అని వర్గీకరించారు. ఓకే. మొదటిది కుహన, అంటే కపటంగా ప్రవర్తించడం. ఇది చాలా సూక్ష్మమైన మోసం. ఇందులో మళ్లీ 3 రకాలు ఉన్నాయి. మొదటి రకమేంటే? ఇది చాలా తెలివైన ఎత్తుగడలా అనిపిస్తోంది. మొదటిది వ్యూహాత్మకంగా తిరస్కరించడం. అంటే దాతలు ఏదైనా ఆహారం లేదా వస్తువులివ్వబోతే కొందరు భిక్షువులు వద్దని చెప్తారు. అవును, మాకు ఎక్కువ వద్దు, మేం ఆశలను పెంచుకోము అని, లేదా మాంసం, చేపలు వంటివి మా లాంటి భిక్షువులకు తగదు అని చాలా వినయంగా తిరస్కరిస్తారు. ఒక్క నిమిషం, ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కదా. కోరికలను నియంత్రించుకోవడం భిక్షువుల లక్షణం. ఇందులో తప్పేముంది? ఇక్కడ అసలు జిత్తులమారితనముంది. అలా చెప్పడం వెనుకున్న ఉద్దేశ్యం స్వచ్ఛమైనది కాదు. అవునా? అవును, అలా చెప్పడం ద్వారా వాళ్లు తమను తాము గొప్ప త్యాగులుగా, నిరాడంబరంగా ప్రదర్శించుకుంటారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన దాతలు, ఈ భంతే ఎంత గొప్పవారు, ఈయనకు ఎలాగైనా ఏదైనా ఇవ్వాలి అని ప్రభావితులై మరింత విలువైన వస్తువులు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ భిక్షువు, సరే మీ పుణ్యం కోసం, మీకు అవకాశం కల్పించడం కోసం స్వీకరిస్తున్నాను అని వాటిని తీసుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ అసలు సమస్య భిక్ష తీసుకోవడం కాదు, గౌరవాన్ని, కీర్తిని సంపాదించడానికి భిక్షను ఒక సాధనంగా వాడుకోవడం. కరెక్ట్. ఇది ఆధ్యాత్మిక మార్గానికి పూర్తిగా విరుద్ధం. ఇక రెండవ రకం కుతంత్రమేంటి? రెండవది పరోక్షంగా గొప్పలు చెప్పుకోవడం. తమకు అతీంద్రియ శక్తులున్నాయని నేరుగా చెప్పరు. అలా చెప్పడం నియమాలకు విరుద్ధం.
మరి ఎలా? పరోక్షంగా సూచనలిస్తారు. ఉదాహరణకు, గొప్ప అర్హత గల భిక్షువులు ఫలానా రకం బట్టలు వేసుకుంటారు, లేదా ఫలానా అటవీ ప్రాంతంలో ఏకాంతంగా ఉంటారు అని చెప్పి తాము కూడా అలాంటి గొప్పవారమేనని ప్రజలు అనుకునేలా చేస్తారు. ఇక మూడవది నటన మరియు భంగిమలు. ఇది వినడానికి ఒక నాటకంలా ఉంది. అవును, ఇది పూర్తిగా ప్రదర్శన. తాము గొప్ప ధ్యానస్థితిలో ఉన్నట్టు నటించడం, నేలవైపు తదేకంగా చూడటం, చాలా నెమ్మదిగా గంభీరంగా నడవడం. ఎవరైనా దగ్గరకొచ్చినా మాట్లాడకుండా ఉండటం లాంటివా? సరిగ్గా అదే. వాళ్లని చూడనట్టు, వారితో మాట్లాడనట్టు నటించడం. దీని ద్వారా ఈయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు, ఎంత గొప్పవాడో అని ప్రజలు అనుకోవాలి. అలా వారి నుండి గౌరవం, ఆదరణ పొంది తద్వారా దానాలాశించటం. అవును, ఈ 3 పద్ధతులు కుహన కిందికొస్తాయి. మొదటిది మౌనంగా నటిస్తూ మోసం చేయడం అయితే, రెండవది దీనికి పూర్తి వ్యతిరేకమా? అంటే మాటలతో మాయ చేయడం గురించి మాట్లాడుతున్నారా? లపన అంటే అదేనా? ఖచ్చితంగా. లపన అంటే మాటలతో ప్రలోభపెట్టి వస్తువులు సంపాదించడం. అంటే ధర్మాన్ని బోధించడం కాదు. కాదు, కేవలం మాట్లాడి, పొగిడి, దాతలను ఆకట్టుకొని లాభం పొందడం. ఇందులో చాలా పద్ధతులున్నాయి. ఉదాహరణకి, కొందరు భిక్షువులు, మంత్రులు, ఎంపీలు వంటి పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ భక్తులని చెప్పుకుంటారు. ఫలానా మంత్రిగారు తరచుగా మమ్మల్ని చూడ్డానికి వస్తుంటారు అని చెప్పి ఇతరులను ఆకట్టుకుంటారు. ఇది వింటుంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫలానా సెలబ్రిటీతో నాకు పరిచయం ఉంది అని చెప్పి తమ ఫాలోయింగ్ని పెంచుకోవడం గుర్తొస్తోంది. సరిగ్గా అలాంటిదే. ఇది వేల సంవత్సరాల నాటి మానవ సహజ ప్రవర్తన. ఇది కూడా అలాంటి పరోక్ష ప్రయోజనం కోసమే కదా? ఖచ్చితంగా. ఇంకా కొన్ని పద్ధతులున్నాయి. దాతలను అతిగా పొగడటం, లేదా పాత విషయాలు గుర్తుచేసి ఇబ్బంది పెట్టడం. అదెలా? ఉదాహరణకు, నాకు గుర్తున్నంతవరకు పోయిన సంవత్సరం ఈ సమయంలో మీరింట్లో ఒక పుణ్యకార్యం చేశారు, ఈసారి ఇంకా చెయ్యలేదేంటి? బహుశా మర్చిపోయారా? ఓ, ఇది దాదాపుగా ఒక రకమైన మానసిక ఒత్తిడిలా, గిల్ట్ ట్రిప్పింగ్లా ఉంది. అవును. అలాగే కొందరు భిక్షువులు దాతల పిల్లలను ఎత్తుకుని ముద్దుచేసి వాళ్లతో ఆప్యాయంగా ఉంటూ వాళ్ల తల్లిదండ్రుల మనసు గెలుచుకుని లబ్ధి పొందాలని చూస్తారు. సో, ఈ పద్ధతులన్నిట్లోనూ మాటలు కేవలం ఒక సాధనమన్నమాట. అవును. ధర్మాన్ని బోధించడానికి కాకుండా కేవలం వస్తు సంపాదనకే ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అదే లపన అనే తప్పుడు జీవనం. ఇక మూడవది నెమ్మిత్తికత లేదా సూచనలివ్వడం. దీనికి సంబంధించి ఈ ఆధారాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. అది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఇది జిత్తుల మారితనానికి ఒక చక్కటి ఉదాహరణ. కథ ప్రకారం ఒక భిక్షువు భోజనానికి ఒక ఇంటికి వెళ్తాడు. ఓకే. కాని ఆ ఇంటి యజమానురాలు ఆ రోజు ఆయనకు భోజనం పెట్టకూడదని అనుకుంటోంది. వండటానికి ఏమీ లేదని అబద్ధం చెప్పి పంపించేయాలని చూస్తోంది. ఇంట్లో ఉన్నవి దాచిపెడుతుందా? అవును. బియ్యం, బెల్లం, నెయ్యి, ఎండుచేపలు వంటివి లోపల దాచిపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ భిక్షు ఆమె మోసాన్ని ఎలా గ్రహించాడు? ఆమె పక్కింటికి వెళ్ళినప్పుడు ఆ భిక్షువు లోపలికి వెళ్లి ఆమె దాచిన వస్తువులన్నీ చూస్తాడు. అయ్యే బాబోయ్! కాని ఏమీ తెలియనట్టుగా వచ్చి తన స్థానంలో కూర్చుంటాడు. కాసేపటికి ఆ యజమానురాలు తిరిగి వచ్చి, ఈరోజు దురదృష్టవశాత్తు ఎక్కడా బియ్యం దొరకలేదు అని అబద్ధం చెప్తుంది. అప్పుడు ఆ భిక్షువు, నిజమేనమ్మా, అందుకేనేమో ఈరోజు నాకు దారిలో ఒక అపశకునం ఎదురైంది, నాకు భోజనం దొరకదేమో అని అప్పుడే అనుకున్నాను అంటాడు. అప్పుడామె ఆసక్తిగా, ఏమిటది అని అడిగింటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును. ఆమె, భంతే, ఏమిటా శకునం అనడుగుతుంది. అప్పుడు ఆ భిక్షు, అమ్మా, ఈరోజు నేను దారిలో వస్తున్నగా కిటికీ దగ్గర ఉన్న ఆ చెరుకుగడలాంటి ఒక పామును చూశాను. ఓ, చెరుకుగడ అంటే? ఆమె దాచిన చెరుకుగడ. కరెక్ట్. అతను కొనసాగిస్తాడు. దాన్ని కొట్టడానికి జాడీలో ఉన్న ఆ బెల్లం మొక్కల్లాంటి రాళ్లను తీసుకున్నాను. వావ్! కొట్టగానే ఆ పాము జాడీలో ఉన్న ఆ ఎండుచేప ముక్కలా తన పడగ విప్పింది. దాని పళ్ళు జాడీలోని ఆ బియ్యంలా ఉన్నాయి. దాని నోటి నుండి కోపంతో వచ్చిన నురుగు ఆ కుండలోని నెయ్యిలా ఉంది. అద్భుతం! అదే నేను చూసిన అపశకునం అని ఆమె దాచిన వస్తువులన్నిటినీ ఎంతో చాకచక్యంగా వివరిస్తాడు. తన తప్పును నేరుగా చెప్పకుండా, ఆమె పరువు తీయకుండా ఎంత తెలివిగా బయటపెట్టాడో. ఇది నిజంగా ఒక కళ. అవును. కాని అదే సమయంలో ఇది కూడా తప్పుడు జీవనమే. ఎందుకంటే అతను తన తెలివిని భోజనం సంపాదించడానికి వాడాడు.
సరిగ్గా అదే. తన మోసం బయటపడిందని గ్రహించిన ఆమె దాచినవన్నీ తీసి వండి ఆ భిక్షువుకు భోజనం పెడుతుంది. సో ఇలా పరోక్షంగా జిత్తులమారితనంతో మాటలను ఉపయోగించి వస్తువులను సంపాదించడమే నెమిత్తికత. అవును, పైకి అమాయకంగా కనిపించిన ఉద్దేశం మాత్రం స్వచ్ఛమైనది కాదు. మనం ఇప్పటివరకు చూసినవి సూక్ష్మమైన మోసాలు, కాని చివరి 2 పద్ధతులు కాస్త తీవ్రంగా, దూకుడుగా ఉన్నట్టున్నాయి. నిప్పిసికత అంటే ఏమిటి? నిప్పెసికత అంటే ఇతరులను అవమానించి, కించపరిచి వస్తువులను సంపాదించడం. ఇది చాలా దురదృష్టకరమైన దూకుడు పద్ధతి. అంటే బెదిరించడం లాంటిదా? ఒక రకంగా దానం చేయని వారిని లేదా తక్కువ దానం చేసిన వారిని, నీకు ధర్మంపై నమ్మకం లేదు, నీ సంపదను నీతోపాటు పరలోకానికి తీసుకుపోతావా అని అందరి ముందు నిందించడం. అమ్మో! లేదా వ్యంగ్యంగా, అతను ఇవ్వలేదంటారా, అతను చాలా పెద్ద దాత అని చెప్పి అతను ఇవ్వలేదని పరోక్షంగా అందరికీ తెలిసేనా చేయడం. ఇది చాలా తీవ్రమైనది. ఇది పూర్తిగా మానసిక హింస. ఇక్కడ భక్తి, శ్రద్ధా స్థానంలో భయాన్ని, అవమానాన్ని వాడుతున్నారు. అవును. దాత మరియు భిక్షువు మధ్య ఉండాల్సిన పవిత్రమైన సంబంధాన్ని ఇది పూర్తిగా నాశనం చేస్తుంది కదా. నిస్సందేహంగా ఆ అవమానం భరించలేక సమాజంలో పరువు పోతుందనే భయంతో ప్రజలు దానం చేస్తారు. అంటే ఆ దానం భక్తితో రాదు. భక్తితో కాకుండా భయంతో, ఒత్తిడితో వస్తుంది. ఇది దాతకు, భిక్షువుకు ఇద్దరికీ ఆధ్యాత్మికంగా హాని చేస్తుంది. ఇది తప్పుడు జీవనం యొక్క చాలా స్థూలమైన, తీవ్రమైన రూపం. ఇక చివరది, లాభేన లాభం నిజిగింసనాత. ఈ పదం కొంచెం కఠినంగా ఉంది. దీని అర్థమేమిటి? దీనిని ఆంగ్లంలో పర్స్యూయింగ్ గెయిన్ విత్ గెయిన్ అని అంటారు. అంటే ఒక లాభంతో మరో లాభాన్ని వెంబడించడం అన్నమాట. వివరించగలరా? అంటే ఒక దాత ఇచ్చిన వస్తువును తీసుకుని దాన్ని మరొకరికిచ్చి దానికంటే మెరుగైనది లేదా విలువైనది పొందడం. అంటే భిక్షను ఒక పెట్టుబడిగా చూస్తున్నారన్నమాట. ఇది వింటుంటే ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చే ప్రయత్నంలా అనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఉదాహరణకు, ఒక సాధారణ దాత ఇచ్చిన వస్త్రాన్ని ఒక పలుకుబడి ఉన్న వ్యక్తికి ఇచ్చి అతని నుండి ఖరీదైన పట్టువస్త్రాన్ని పొందడం. ఓ! లేదా ఒకరింట్లో భోజనం చేసి అందులో మిగిలిన దాన్ని వేరొక పేదవాడికి ఇచ్చి వారి నుండి ఏదైనా సేవ పొందడం. అంటే భిక్ష అనేది అవసరాన్ని తీర్చుకునే సాధనంగా కాకుండా లాభాలను పెంచుకునే ఒక వస్తువుగా మారుతుంది. ఇది భిక్ష యొక్క అసలు స్ఫూర్తికే విరుద్ధం. అనాసక్తతను పెంపొందించుకోవాల్సిన భిక్షువు ఇక్కడ వ్యాపారస్తుడ్లా ఆలోచిస్తున్నాడు. మరి వీటన్నింటి అర్థమేమిటి? ఈ 5 రకాల కుతంత్రాలు, ఈ కఠినమైన నియమాల వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? మనం మొదట్లో అనుకున్నట్టు ఇది కేవలం బయటి ప్రవర్తనకు సంబంధించింది కాదని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం ఉద్దేశ్యశుద్ధి లేదా స్వచ్ఛమైన ఉద్దేశ్యం. ఒక భిక్షువు జీవిత లక్ష్యం ఆశలను, కోరికలను, అనుబంధాలను జయించడం, కాని వాటిని తీర్చుకోవడానికి కొత్త, తెలివైన మార్గాలు వెతకడం కాదు. నిజమే. ఈ కుతంత్రాలన్నీ కూడా సూక్ష్మమైన రూపంలో ఉన్న అత్యాశ, మోసం, అహంకారాలే. భిక్ష స్వీకరణ అనే నెపంతో మనస్సులో ప్రవేశించే ఈ మానసిక కాలుష్యాల నుండి భిక్షువును రక్షించడానికి ఈ నియమాలు ఉద్దేశించినవి. అంటే ఇది భిక్షువు యొక్క అంతర్గత శుద్ధికి, వారి మనసును కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలాంటిది. అవును. భిక్షువులకు, దాతలకు మధ్య ఉన్న సంబంధం కేవలం భౌతిక లావాదేవీల మీద కాకుండా ఆధ్యాత్మిక మార్పిడి మీద ఆధారపడి స్వచ్ఛంగా ఉండాలని ఇది నిర్ధారిస్తోంది. దాత భక్తితో ఇస్తాడు. భిక్షువు తన అవసరం కోసం నిరాడంబరంగా స్వీకరిస్తాడు. ఆ స్వచ్ఛతను ఈ 5 రకాల కుతంత్రాలు కలుషితం చేస్తాయి. భిక్షువు తన మార్గం నుండి వైదొలగడానికి ఇవి చిన్న చిన్న దారులుగా మారతాయి. అందుకే వాటిని తప్పుడు జీవనంగా పరిగణిస్తారు. సరిగ్గా. వినేవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. ఈ ఆధారాలన్నీ ఒక భిక్షువు జీవనోపాధి కోసం ఏమి చేయకూడదో చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అలాంటప్పుడు ఒక భిక్షువుకు మరియు ఒక దాతకు మధ్య ఉండాల్సిన ఆదర్శవంతమైన, సంపూర్ణ స్వచ్ఛమైన సంభాషణ మరియు భిక్ష స్వీకరణ ఎలా ఉంటుంది? సరిగ్గా చేసినప్పుడు ఆ చిన్న చర్య ఇద్దరి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలా సహాయపడుతుంది?